హైకోవడంలో. ఇంకేముంది దర్యాప్తు చెప్పేశారు కదా అక్కడ. కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఇంకేం చేస్తారమ్మా, అది ఎట్లాగో కింద కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా జాలు, అంతకుమించి ఇంకా అక్కర్లేదు, నువ్వు చెప్పేదాని ప్రకారం 4-5 ఏళ్ల పాటు దర్యాప్తు చేయాల్సి వచ్చేట్టుందని చెప్పింది. ఇంకో అది ఇది ఎట్లుంటదంటే, ఇప్పుడు ఆ అమ్మాయి పేరేంటి, ఆయేషా మీరా కేసు, ఆ తర్వాత ఇంకొక కేసు ఈ సుగాలి ప్రీతి కేసు, ఈ కేసు, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్ బేస్డ్ మీద విచారణ చేసేటప్పుడు వర్కౌట్ కాదు. అక్కడ దర్యాప్తు సంస్థలు అలాగే చేయమంటే సాధ్యం కాదు ప్రాక్టికల్. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో వెరీ సింపుల్, వీళ్ళు అడిగారు సిట్ ని, ఫస్ట్ లో సిట్టు కరెక్ట్ రూట్ లో దర్యాప్తు చేసింది, సిబిఐ చేసిన దాన్ని డైవర్ట్ చేసి దీంట్లో రాజకీయంగా చేయమని అడిగారు వీళ్ళు. కోర్టు ద్వారా ఆ మొక్కని చెప్పించారు, అది చేయడం ప్రారంభించారు ఆ రూట్ లో. తీరా చూస్తే ఆధారాలు ఏమీ కనబడట్లేదు అక్కడ. ఏం చెయ్యాలి ఇక సిట్టు? అప్పటికి బలవంతంగా రాకడానికి చూస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఏంది ఇది అవినాష్ రెడ్డి కేసులో ముందు అసలు రామ్ సింగ్ అనేవాడిని తీసి అవతల పడేయండి అని చెప్పింది. వేరే కమిటీ, వేరే ఎంక్వైరీ కమిటీ వేయండి అంది. అంటే బాబు లాస్ట్కి వచ్చేసింది వాడిని, ప్లీజ్ 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 ఆయన వేరే కమిటీ, వేరే నాయకత్వంలో వేస్తాం, కానీ ఈయన కూడా ఉంచామంటే అసలు ఉంచడానికే వెళ్ళలేదండి. పోనీ ఆ తర్వాత ఏమన్నా సమగ్ర దర్యాప్తు చేసిందా? సుధా సింగ్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా తదుపరి దర్యాప్తు చేసి ఉంటే క్లారిటీగా ఎవరైతే ఆ కాగితాలు ఈ రోజు వరకు దొరకలేదు, కేసులో నిందితులందరూ రేపు రక్షించబడతారు. ఎందుకంటే సుధా సింగ్ దర్యాప్తుది ఛార్జ్ షీట్ ని కోర్టులో సబ్మిట్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత